హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రాత్రికే సీత పెట్టే దీపాన్ని ఆర్పేద్దాము. తెల్లారికి తన జీవితాన్ని ఇక ఏదో ఒకటి చేసి ఇక చెడగొడదామని అర్చన మహాలక్ష్మితో అంటుండగా ఆ మాటలన్నీ సుమతి విని షాక్ అయిపోతుంది. సీత తులసి కోట దగ్గర అఖండ దీపాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా అప్పుడు రాము వచ్చి, పూజారి చెప్పారని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను, కానీ దీని గురించి నువ్వు ఆలోచించి టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు, నువ్వు టెన్షన్ పడద్దు. మరి సరే మామా, నువ్వు అన్నట్టే నేను టెన్షన్ పడను. కాకపోతే ఏంటంటే ఇక ఎలాగైనా రేపొద్దున దాకా అఖండ దీపం వెలిగితే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే పూజారి గారు చెప్పినట్టుగా ఈ అఖండ దీపం తెల్లారి సమయం దాకా ఉంటే అప్పుడు మన జీవితంలో ఎలాంటి ఎడబాటు కూడా రానే రాదు. అందుకనే కాస్త భయంగా అనిపిస్తుంది మామ. అదిగో నేను ముందే అన్నాను కదా, ఇలాంటి భయాలు ఉండకూడదనే నీకు ముందే హెచ్చరించాను. మనస్ఫూర్తిగా ఇక తులసి కోటకు మొక్కుకొని అఖండ దీపం వెలిగించు, అప్పుడు అంతా మనకు మంచి జరుగుతుంది. అయినా సీత న్యాయం మాత్రమే చేస్తుంది, అన్యాయం చేయదు కదా ఎవరికైనా అని రామ అంటూ ఉంటాడు. సరే మామ, నేను పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ అఖండ దీపం వెలిగించు, నేనిక్కడ అఖండ దీపం వెలిగించి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో మామ. ఎప్పటికీ ఈ సీతారాముడు ఆ సీతారాముడిలాగా కలిసిమెలిసి నిండు నూరేలు చల్లగా ఉండాలని మనసులో మొక్కుకో మామ అని సీతారామ్కి చెప్తూ ఉండగా ఈలోపు మాత్రం మహాలక్ష్మి అర్చన మాత్రం ఇక వెనక నుంచలు చూస్తూ మనసులో విధంగా కాదు ఇక అర్చనతో ఈ విధంగా అంటూ ఉంటుంది, పిచ్చి సీత, అసలు అఖండ దీపం వెలిగించి గాల్లో దీపం పెట్టినట్టుగా దేవుడా నువ్వే కాపాడని అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దీపాలు పెడుతున్నారు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక ఈ మహాలక్ష్మి వేసే ప్లాన్లలో అఖండ దీపం మారిపోతుంది. అదే రేపు జరగబోయేది ఊహించని ట్విస్టు. నువ్వు ఎలాగో బయటికి వెళ్ళే ఇక ఛాన్స్ కూడా నాకు ఏర్పడినట్టుగానే అనిపించింది. ఆ దారి నువ్వే చూపించావు సీత అని అర్చనతో మహా అంటుంది. అవును, ఎలా అయితేంది, ఇప్పుడు ఎలాగైనా సీతను ఈ ఆధారం చేసుకొని రామ్ని రెచ్చగొట్టి సీతను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపిస్తే ఇక సెట్ అవుతుందిలే అని అర్చన అంటూ ఉంటుంది. సుమతి సీత దగ్గరికి వస్తుంది. అమ్మ, మనసులో ఏ భయం లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దీపం వెలిగించేది నీ కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి, భార్య భర్తలు ఇక నిండు నేరేలు చల్లగా విడిపోకుండా ఉండడానికి మనస్ఫూర్తిగా మొక్కుకొని రామ్ సీత ఇద్దరు కలిసి అఖండ దీపాన్ని వెలిగించండి అని వాళ్ళ చేతుల మీదుగా అఖండ దీపాన్ని వెలిగిస్తుంది సుమతి. ఇక సుమతి వెలిగించిన తర్వాత సీత నువ్వు మొక్కుకొని హ్యాపీగా నిద్రపో, అలా అని చెప్పేసి టెన్షన్ పడకు అని అంటూ ఉండగా సరే అత్తమ్మ అని ఈ విధంగా సీత అంటుండగా, అయినా ఈ సుమతి కాపాడాలని, అదే సీత కాపురం కాపాడాలని పాపం చాలా తాపత్రపడుతుంది. కానీ ఈ మహా ఉన్నంత వరకు సీత కాపురం ఎప్పటికీ ఉండదు. ఖచ్చితంగా ఈ రాత్రికి ఇక సీత చేసే పనికి నేను చేసే తెర వెనకాల ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఎదురు పెట్టబోతుంది. ఎలాగైతేంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా విడిపోతారు. ఇదే మనకు సీత ఇచ్చిన ఛాన్స్ అని మహాలక్ష్మి అర్చన అనుకుంటూ ఉంటారు. దీపాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళి పడుకునడానికి వెళ్తారు కదా, కాస్త గాలి వస్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. జనార్దన్ పడుకుంటారు కదా, ఎలాగైనా సీత పెట్టిన దీపాలను ఆర్పడానికి వెళ్ళాలి, అప్పుడే నా పగ తీరుతుంది, ఈ సీత గొడవ కూడా పోతుందని చెప్పేసి ఇక జన పడుకున్న టైం చూసి మెల్లగా మహాలక్ష్మి వెళ్ళడానికి వెళ్తూ ఉండగా ఈలోపు జనకు మేలుకో వస్తుంది. డోర్ దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి డోర్ తీయబోతుండగా ముందు డోర్ లాక్ చేసి ఉంటుంది. డోర్ ఎంత తీసినా ట్రై చేసినా కూడా డోర్ మాత్రం ఓపెన్ కాకపోయేసరికి ఇక ఓపెన్ చేయాలని డోర్తో ట్రై చేస్తూ ఉంటుంది మహాలక్ష్మినే. జన కళ్ళు తెరిచి చూసరికి మహాలక్ష్మి డోర్ దగ్గర ఉంటుంది. మహా, అక్కడేం చేస్తున్నావు? అప్పుడు కంగారుతో అది జన డోరు అయినా
ఇప్పుడు అర్ధరాత్రి నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అని జన అడుగుతుండగా కాస్త మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. లోపు సీత పడుకుంటుంది కదా. ఇక సీత కల్లోకి రామ్ వెలిగించిన అఖండ దీపం ఆరిపోయినట్టు కల వస్తుంది. ఒక్కసారిగా మామ అని లేచి ఉలిక్కి పడుతుంది. ఇక ఏమైంది సీత అని చెప్పేసి రామ్ కూడా ఉలిక్కి పడి లేస్తాడు. ఏమైంది? ఏం లేదు మామ, నువ్వు వెలిగించిన అఖండ దీపం మారిపోయింది, త్వరగా వెళ్ళి చూద్దాం పదా. ఏమైంది? కళ వచ్చిందా? అవును మామ, వెళ్ళి చూద్దాం పదా, వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెంటనే రామ్ సీత కిందకొచ్చి ఇక తులసికోట దగ్గర చూసేసరికి అక్కడ సుమతి ఉంటుంది. సుమతిని చూసి ఒక్కసారి ఇద్దరు షాక్ అయిపోతారు. అత్తమ్మ, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే, సీత నువ్వు అఖండ దీపం వెలిగించావు కదా, అందుకే నేను ఇక్కడ ఉన్నానమ్మా, మీరిద్దరు పడుకోమనే అందుకే నేను ఇక్కడికి వచ్చి రాత్రంతా ఇక్కడ ఉందామని వచ్చాను. ఇక నాకు కల వచ్చింది అత్తమ్మ, రామ్మామ వెలిగించిన అఖండ దీపం ఇక ఆరిపోయినట్టు కల వచ్చింది. ఆ భయానికి నేను త్వరగా వచ్చి చూస్తున్నాను అత్తమ్మ. లేదు సీత, ఇక్కడ ఈ అత్తమ్మ ఉన్నంత వరకు నీకు ఏ దీపం కాదు కదా, నీ దరిదాపులో కూడా ఒక్కరు రాకుండా మీ ఇద్దరి జీవితాన్ని కాపాడడానికే నేను వచ్చానని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. అయినా అది పీడకలలాగా వచ్చింది. ఆ పీడకల మాత్రం అలాగే నువ్వు కలగన్నట్టు టెన్షన్ పడ్డట్టే వచ్చిందిలే సీత అని రామ్ అంటుండగా, లేదు మా అమ్మ, కళలో అలా వచ్చేసరికి చాలా భయమైంది. కళ వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. జీవితంలో అలా వస్తే నేను వదిలిపెట్టి ఉండను మా అమ్మ, చచ్చిపోతాను. సీత, పిచ్చిగాని పట్టిందా? అలాంటి మాటలు మాట్లాడకు ఇంకొకసారి అని రామ్ అంటుండగా, లేదు మా అమ్మ, అయిన సీత నీ కళ మాత్రమే, కానీ ఒక్కసారి ఇటు చూడు, దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో, అలా నువ్వు కంగారు పడతావనే రాత్రంతా నేను ఇక్కడ ఉంటానని వచ్చాను అని ఈ విధంగా సుమతి సీతకు నచ్చ చెప్తూ ఉంటుంది. కానీ అఖండ దీపం మాత్రం ఇక ఆ జ్యోతిలాగా ఇద్దరు వెలిగించింది, వెలుగుతూ ఉంటుంది. మరోవైపు మహాలక్ష్మి డోర్ దగ్గర తీయడానికి ట్రై చేస్తుండగా, ఇప్పుడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావు? అయినా పడుకో, డోరే కదా లాక్ చేశారు, రేపు పొద్దున్న ఎవరైనా తీస్తారులే అని అంటూ జన వెంటనే మహాలక్ష్మిని ఇక పడుకోమనేసరికి వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇక అర్చన మాత్రం మహాలక్ష్మి గురించి బయట వెయిట్ చేస్తుంటుంది. ఏంటి మహా రమ్మని చెప్పి ఇంకా రావట్లేదు, ఎలాగైనా సీత కాపురాన్ని ఇక చెడగొట్టాలి, ఈ అఖండ దీపాలు ఆరబెట్టాలని అన్న తర్వాత ఈ మహా ఏంటి ఇంకా రావట్లేదని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ మహాలక్ష్మి మాత్రం ఈరోజు ఎలాగైనా ఆ దీపాలను ఆర్పితే సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఈలోపు ఆ తులసమ్మ దయ వల్ల దీపాలు, అఖండ దీపాలు అలాగే వెలుగుతూ ఉంటాయి. వెంటనే మహాలక్ష్మి అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. వెంటనే తెల్లారిపోతుంది కదా. సుమతి డైరెక్ట్గా డోర్ లాక్ తీస్తుంది. అదే సమయానికి మహాలక్ష్మి ఎదురుపడుతుంది. ఏంటి మహాలక్ష్మి, నువ్వు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని చాలా ఫీల్ అవుతున్నావా? ఎందుకంటే అర్చన మాటలు నీ మాటలు విన్నాను. ఎలాగో సీత చేసే పూజను చెడగొడతావని అనుకోనే ముందుగానే నువ్వు వేసిన ప్లాన్ని నీకే తిప్పికొట్టాను. నువ్వు పడుకున్న సమయం చూసి నీ డోర్ లాక్ చేశాను. అందుకనే నువ్వు బయటికి రాలేక, నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేక ఇప్పుడు నువ్వు మాత్రమే నవ్వుకునే స్టేజ్ లేక నేను మాత్రమే గెలిచే స్టేజ్ ఉన్నాను కనుకే ఇక్కడి నుంచి నేను ఆడబోయే ఆటలో నువ్వు ఒక ముంగిసవైపోతున్నావు. ఏ సుమతి, ఆపు ఇక. నేను సుమతినని నీకు తెలిసినా కూడా విద్యాదేవి టీచర్నని అందరినీ నమ్మించి నా బిడ్డకు, నా కొడుకు నాకు దూరం చేసావు కదా. ఇక నుంచి నేను ఆడబోయే ఆటలలో ప్రతి ఒక్కటి నీకు చుక్కలు చూపిస్తుంది ఈ సుమతి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.